మన జమ్మలమడుగులో అత్యున్నత పరిమాణాలతో ఆరాధ్య డెంటల్ హాస్పిటల్ ఇంట్రావరల్ స్కానర్ లేజర్ డెంటిస్ట్రీ ఓపీజీ ద్వారా డిజిటల్ ఎక్స్రే తో మన జమ్మలమడుగులో ట్రీట్మెంట్ అందించబడును. ఆరాధ్య డెంటల్ హాస్పిటల్ అందుబాటులో ఆధునిక దంత వైద్యం కాపు వీధి జమ్మలమడుగు. ఆల్రెడీ ఎస్ఎస్ మాల్ కు సంబంధించిన అకౌంట్లు ఇది ఎట్లా అంటే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి స్టూడెంట్ ఎట్టుంటుందో ఆయన లీలలు చూడండి. యాడ జరగవు ఇట్లాంటి ఆయన ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇప్పుడు నా ఫార్చునర్ వెహికల్ నేను బ్యాంకులో లోన్ పెట్టినా. ఫర్ ఎగ్జాంపుల్ 30 లక్షలు లోన్ పెట్టినా. నెలకు 1,00,000 కంతు 30 నెలలు అసలు కడతా. అంటే నెలకు 1,00,000 ప్రిన్సిపల్ అమౌంట్ లోన్లోది. నెక్స్ట్ 30 లక్షలు వడ్డీ కలిపి రూపాయి వడ్డీ అయితే 30,000, 1,30,000 కంతు వస్తుంది. ప్రతి నెల ఈఎంఐ కట్టాలా. కానీ రాచమల్లు అవినీతిలో రాచమల్లు లెక్క తీసుకుంటే ఈఎంఐ లేకపోద్దుటూరులో లోన్ తీసుకొని ఉన్నారు. ఎస్ఎస్ మాల్ వాళ్ళు మార్చి 31st ఒక్కసారే కడతారు, ఇయర్లీ వన్స్. ఎంత బంపర్ ఆఫర్ ఇది అంటే లెక్కికుంటే రాచమల్లు ఇస్తాడా ఇట్ట ఆఫర్లు? మీరు విలేకరులు కానీ పొద్దుటూరులో నుండి సామాన్యులు బైక్ లోన్లు పెట్టుకున్నారు, సెల్ ఫోన్ లోన్లు తెచ్చుకుంటున్నారు, డబ్బులు లేని వాళ్ళు టీవీలు తెచ్చుకుంటున్నారు, ఫ్రిడ్జ్లు తెచ్చుకుంటున్నారు, కార్లు తెచ్చుకుంటున్నారు, ఇంటి లోన్లు తెచ్చుకుంటున్నారు, బిజినెస్ కోసం లోన్లు తెచ్చుకుంటారు, బంగారు కొనాలని కొందరు ఆస్తులు తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకుంటారు. ఇంతమంది ప్రజలము మనం లోన్లు తెచ్చుకుంటే మనకు మాత్రం ఈఎంఐ. అందరికీ ఉంటుంది అది ఈఎంఐ. నాకైనా ఈఎంఐయే, ఎవరికైనా ఈఎంఐయే. కానీ రాచమల్లు ప్రసాద్ రెడ్డి లీలల్లో నో ఈఎంఐ, ఓన్లీ ఇయర్లీ ఇంట్రెస్ట్ పేమెంట్. చూడండి ఎంత బాగుందో ఇది. ఇయర్లీ ఒకసారి ఇంట్రెస్ట్ కడతారు. నెక్స్ట్ దాంట్లో మళ్ళా మతలబు చెప్తా. ₹1 కోటి టౌన్ బ్యాంకులో లోన్ ఇప్పిస్తే రాచమల్లు ఈ కోటికి నెక్స్ట్ ఇయర్ వచ్చేకల్లా వాల్యుయేషన్ రిపోర్టు పెంచేది 20 లక్షలు ఎక్స్ట్రా అమౌంట్ మళ్ళా కట్టేది ఇచ్చేది. కోటి లోన్ 1,20,00,000 అవుతుంది. అతను ఏం కట్టాడు? ఆ 20 లక్షల్లో నుంచే వడ్డీ కట్టింటాడు. మళ్ళీ ఒక 5 లక్షలో 10 లక్షలో జోబులు వేసుకుంటున్నారు. ఇట్లా లోన్లు పెంచుకుంటా మళ్ళీ నీతులు చెప్పిస్తున్నాడు. మేము రాజకీయ నాయకులు చెప్తే లోన్లు ఇస్తామా? బ్యాంక్ అనేది రాజకీయ నాయకులు చెప్తే ఇయ్యరు. నేను ఇప్పుడు కూడా చెప్తాను, మాట్లాడిన వ్యక్తికి ఎవరైతే టౌన్ బ్యాంకులో ఆ రోజు ఉన్నారో వాళ్ళ పేరుతో ఎస్ఎస్ మాల్లో కూడా రూములు ఉన్నాయి, డాక్యుమెంట్లు కూడా ఇస్తా. మీరు కొన్నారా? లోన్లు ఇచ్చినందుకు ఇచ్చినారా? అది చెప్పాలా. ఇంకా రాచమల్లు ప్రసాద్ రెడ్డి నేను ఇప్పుడు చెప్తానా ముందు చెప్తానా? ఆర్బీకే రాచమల్లు ఫర్ సేల్. అమ్ముడు పోయినావు కాబట్టి నువ్వు ఈరోజు ప్రమాణానికి రావడంలే. రెండోది ఎస్ఎస్ మాల్కు సంబంధించిన టౌన్ బ్యాంక్ ఈరోజు టౌన్ బ్యాంకులో ఉండే ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు. 75 కోట్లు ఇన్వెస్టర్స్ డిపాజిట్ల రూపంలో పెడితే 57-58 కోట్లు రుణాలు ఇస్తే దాంట్లో సొగం ఇటాటి కోట్లు లోన్లు ఇస్తారా? ఒక్కటే రోజు 13 కోట్లు లోన్ చేసినాడు టౌన్ బ్యాంకులో. మరి ఈరోజు ఏం చెప్తాడు? నేను ప్రమాణం చేస్తా, మా ఆయన కూడా ప్రమాణం చేస్తాడు, మా బామ్మర్ది వచ్చి ప్రమాణం చేస్తాడు అంటాడు. మళ్ళా రాను, విలేకరులను కసురుకుంటాడు, తిడతాడు, నాకు స్థాయి లేదంటాడు. నాకు స్థాయి లేకుంటే నువ్వు ఎందుకు జవాబు చెప్పినావు? ప్రమాణానికి నేను సిద్ధం రా ప్రవీణ్ ఎందుకు పిలిచినావు? నాకు స్థాయి లేకపోతే ప్రజలకు కావాల్సింది రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఇప్పటికీ అహంకారం తగ్గలే. ఆయనకి ఇప్పటికీ ఏం తెలుసుకోవాలంటే నేను కూడా ప్రొద్దుటూరులో ఓటర్నయ్యా, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిన్ను ప్రశ్నించేదానికి ఒక్క ఓటర్ చాలు. భారత రాజ్యాంగం తెలుసుకో రాచమల్లు, నోటికి వచ్చిన కూతులు కోయడం కాదు. భారత రాజ్యాంగం తెలుసుకో. ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంది. నిన్నెవ్వడు వ్యక్తిగతంగా వచ్చి ప్రమాణం చేయమనడంలే. నీ వ్యక్తిగత జీవితంతో ప్రొద్దుటూరు ప్రజలకు ఏంటి ఉపయోగం? ఏంది? ఎస్ఎస్ మాల్ వాళ్ళు నీకు 2.5 కోటి డబ్బులు ఇచ్చినారా ఇవ్వలేదా? ఛాలెంజ్. మళ్ళా ప్రమాణానికి రా, తోక ముడుస్తావు. ఈరోజు ఒకటి చెప్పాలనుకుంటానా, నీ బామర్ది బంగారెడ్డి అన్న అడుగుతానా నిన్ను. మున్సిపాలిటీ అంతా చూస్తున్నావు కదా, వైస్ చైర్మన్గా ఉన్నావు కదా, ఇంట్లో అన్న అన్ని గంటలు ఉంటావో ఉండవో కానీ అధికారం ఉన్నప్పుడు మున్సిపల్ ఆఫీస్లోనే ఉంటాన్నావు కదా, నీకు తెలీదా? రా, నువ్వు రా. మీ బావకు డబ్బులు ఇవ్వదా?
మున్సిపాలిటీలో ఎన్ఓసి లేదని నీకు తెల్లా? 24 గంటల్లో ఎన్ని గంటలు కూర్చున్నావు? పొద్దున్న ప్రజలు ఆలోచన చేసుకోండి. బంగారెడ్డి గారి కేర్ ఆఫ్ అడ్రస్ మున్సిపాలిటీ కాదా? నేను తప్పు చెప్తానా? తప్పు చెప్తే బంగారెడ్డి అని రేపు పెట్టమని ప్రెస్ మీటు. నోరు లేదా ఆయనకు? మాటలు రావా?